యూట్యూబ్ లా కంటెంట్ చేసి డబ్బులు సంపాదించడం చేతగాక ప్రమోషన్ల మీద ఇన్ఫ్లుయెన్సర్స్ పడుతున్నారు. బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడం ఇల్లీగల్ అనే విషయం నీకు తెలీదా? ఇప్పుడు మనకి పైసలు వస్తున్నాయంటే ఎందుకు అది తప్పు చెప్పన్నా? ఇప్పుడు ఇంట్లో కూర్చొని మనం గేమ్ ఆడుకుంటూ పైసలు సంపాదించవచ్చు అంటే అది ఎందుకు తప్పు అవుతుంది చెప్పు? బెట్టింగ్ భూతం బారిన పడి బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఈ నెల 3న హైదరాబాద్ లోని బోరబండకు చెందిన రవికుమార్ అర్ధాంతరంగా తనువు చాలించాడు. ఆన్లైన్ బెట్టింగ్ యువతకు వ్యసనంగా మారుతుంది. ఐపీఎల్ బెట్టింగ్ జల్సాలకు బానిసైన ఓ తల్లి చెల్లికి విషం పెట్టి దారుణంగా హతమార్చాడు. ఇప్పటి వరకు నువ్వు బెట్ ఆడి ఎంత సంపాదించినావు, బెట్ ప్రమోషన్ చేసి ఎంత సంపాదించినావు? 10,000 వస్తాయి. మనం బెట్ ఆడగానే ఆ 10,000 తోటి నేను ఒక 1 lakh దాకా చేస్తాను. నేను హై గైస్, ఈ వీడియో అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి అండ్ నా ఫాలోవర్స్ కి ఇస్తున్నా అంటే సో బెట్టింగ్ యాప్స్ లలో పైసలు అయితే ఇన్వెస్ట్ చేయకండి. నేను ఎన్ని రోజులు చేసినందుకు ఐఎమ్ రియల్లీ సారీ. ఇన్స్టాగ్రామ్ బయోలో కూడా చూడండి. సో నో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అని ఉంటది. బెట్టింగ్ యాప్స్ లలో మీరు నమ్మకండి, నమ్మి పైసలు అయితే పెట్టకండి. సామాన్య పేద ప్రజల దగ్గర నుంచి పీడ్చి రక్తాన్ని తాగి ఈరోజు మీద కేసులు పడుతున్నాయి అనగానే మెల్లగొచ్చి ఇదంతా ఎవరు నమ్మకండి, ఇదంతా జాగ్రత్తగా ఉండండి అని చెప్తే నీతులు చెప్తున్నారు. జబర్దస్త్ మాట్లాడుతున్నారు. కోట్ల రూపాయలు వెనకకేసుకున్నారు. దాని గురించి ఎవడు మాట్లాడాలి? ఇప్పటిదాకా నీ వల్ల చనిపోయినటువంటి విక్టిమ్స్ గురించి ఎవడు మాట్లాడాలి? చేసిన తప్పుకి ఇప్పుడు శిక్ష అర్హులా కాదా? వీళ్ళు బరాబర్ అర్హులే. కెమెరాల ముంగట నీతులు చెప్పినంత మాత్రాన ఇప్పటిదాకా చేసినటువంటి పాపాలు పోతాయా? పాపాలు గోశలో పెట్టుకొని పుణ్యం కోసం కాశీకో ఏం లాభం? కొంచెం రూట్ లెవెల్ గా ఆలోచిస్తే ఈ బెట్టింగ్ యాప్ ఎవడైతే రన్ చేస్తున్నాడో వాళ్లకు ఆ పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి. ఇది బ్లాక్ నుండి వైట్ కన్వర్షన్ అని చెప్పి కొంతమంది అంటారు. ఇందులో టెర్రరిస్టులు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇందులో వెపన్ సప్లై కూడా అవుతాయి ఈ డబ్బులతోటి అని ఇంకొంతమంది అంటారు. ఇవన్నీ కూడా మాటలే. నేనేమంటున్నా అంటే మన ఇండియన్ పోలీస్ సర్వీస్ ఏదైతే ఉందో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్తో అసలు ఇప్పటి వరకు ఈ బెట్టింగ్ యాప్లో వీళ్ళకి వచ్చినటువంటి డబ్బులు హవాలా డబ్బులా, బ్లాక్ టు వైట్ కన్వర్షన్ డబ్బులా, అసలు ఏం డబ్బులు అని కొంచెం డీప్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పటి వరకు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇచ్చిన ప్రతి రూపాయిని కూడా వెనక్కి తీసుకోండి. వీళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేసిర్రు, ఏడేడ ఇల్లులు కొన్నారు, వీళ్ళ బినామీలు ఎవరు, ఇప్పుడు టోటల్ ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి పైసలు తీసుకొని మీ హ్యాండ్ ఓవర్ లోకి తీసుకోవాలని గవర్నమెంట్ కూడా కోరుకుంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతం నీ అకౌంట్ ఎన్ని పైసలు ఉండొచ్చు? నేను స్టార్ట్ చేసి 15 days ఏమో అవుతుంది అంతే. బెట్టింగ్ ప్రమోషన్ స్టార్ట్ చేసి 15 days అవుతుంది. బండి ఒక 5 lakhs, ఇంకొక 5 lakhs నా దగ్గర ఉండే. మళ్ళీ కొంచెం ఇక అట్లా ఇక ఎండ్ చేస్తున్నాను అట్లా. అకౌంట్లో ఎంత ఉన్నాయి? అకౌంట్లో ఇప్పుడు ఎంత ఉంటాయి అన్న, ఒక 2 lakhs ఏమో ఉంటాయి అంతే. 2 లక్షల అకౌంట్లు ఉన్నాయి, 5 లక్షల బండి ఉంది. ఇది ఎవని పైసా? సంపాదించుంది కాడికి సంపాదించుకొని వేసిన కాడికి వెనక పైసలు వేసుకొని 10,000 తోటి 50,000 గెలిచిన రోడ్డు మీద. ఆ 10,000 తోటి నేను 1,50,000 చేసినాను. చూడండి అని చెప్పి 90,000 రూపాయలు ఒక దాని మీద వేసినావు. అవును. సడన్ గా 1,80,000 అయింది. నా ముంగ గెలిచి చూపిస్తావా? గెలిచి చూపిస్తాను. ఎప్పుడు కొట్టిననుకో నిన్ననే 1,88,000 నిన్ననే డేట్ కూడా. ఓకే. సో ఆడింది ఎంత? ఆడింది చూపేదన్నమాట. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ చూపిస్తున్న ఏ ఒక్క విత్డ్రా అమౌంట్ ఏదైతే ఉందో అది బెట్టింగ్ ఆడి గెలిచింది కాదు. అది కమిషన్ బేస్డ్. ఆ బెట్టింగ్ ఓనర్ ఏదైతే ఉంటాడో వాడు ఇన్ఫ్లుయెన్సర్ కి ఇచ్చిన అమౌంట్. 2017 బెట్టింగ్ అమెండ్మెంట్ యాక్ట్ తెలంగాణలో వచ్చిన తర్వాత ఏ అప్లికేషన్ అయితే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిందో వాళ్ళందరి మీద కూడా కేసులు పడాలి. ఎంతో మంది రాజకీయ నాయకుల ఇంటి వద్ద ఇప్పుడు మెట్రో పిల్లర్స్ ఉంటాయో వాటిపైన కూడా బెట్టింగ్ సంబంధించినటువంటి యాడ్స్ బోర్డింగ్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ నాయకులకు దృష్టి లేకపోయినప్పటికీ రాజకీయ నాయకుల వెంటున్నటువంటి అధికారులకు దృష్టి లేదా ఎన్ని రోజుల నుండి అని కూడా నాకు ఒక పెద్ద ప్రశ్న. అండ్ యూట్యూబ్ లో కూడా మనం ఏదైనా వీడియో ప్లే చేస్తున్నప్పుడు ముందు యాడ్ వస్తుంది కదా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో యూట్యూబ్ ద్వారా కూడా అలాంటి యాడ్స్ డిస్ప్లే కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా నోడల్ ఆఫీసర్స్ దే అని గుర్తు చేస్తా ఉన్నా.
రీసెంట్ గా నువ్వు వేసిన డబ్బులు నకిలీయా నిజమా? ఫేక్ లోడ్లు అయితే నాకు ఆన్నే కొట్టేటోళ్ళు కదా అన్న. ఎగరేసింది నిజం నోట్లు, నాకు మాటలు కూడా ఫేక్ నోట్లు అని చెప్పేసి అన్నారు కదా, అది ఫీల్ అవుతుంది. ఫేక్ నోట్లు అనే ఒక మాట అంటేనే నువ్వు ఫీల్ అవుతే ఆ వీడియో ఆ బెట్టింగ్ యాప్ అదంతా ఫేక్ అంటే ప్రజలు ఎంత ఫీల్ కావాలి? ఎవడో తెలియని ఫేక్ అని చెప్పేసి ఆడతారు. వాళ్ళ గేమ్ రాదు, వాళ్ళ అర్థం చేసుకున్నది విధానం రాదు, దాన్ని ఇక ఒక్కసారి పైసలు పోయినాయి అనుకో ఫేక్ అని చెప్పేసి అంటారు ఇలా పబ్లిక్. ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా ప్రజలను ఒక మాట అన్నా, ఈ విషయంలో ప్రజలను కూడా మాటలు అనాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ కొడుకులు సంపాదించిందే అక్రమ డబ్బు. ఈ అక్రమ డబ్బు సంపాదిస్తున్నారని చెప్పి గొంతులెత్తి ఎన్ని మాట్లాడినా అప్పుడు వీడియోలు మీరు చూడలేదు. 1,00,000 రూపాయలు అన్నకెళ్ళి సంపాదించి ఒక 10,000 రూపాయలు పోయే మనకు సహాయం చేస్తే కథం కిందంతా నువ్వు దేవునివి, నువ్వు దానకర్ముడివి, నువ్వు ఆపద్ బాంధవునివి. సహాయాన్ని కూడా ప్రజల్లో మంచి పేరు కోసం వెనకాల చేసిన దొంగ పనులన్నీ చేసి ఒక సహాయం పేరుతో మాస్క్తో ముందుకొచ్చి నేను మంచోన్ని అని ప్రూవ్ చేసుకోవాలని ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ప్రయత్నిస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్ వలలో పడిపోయి అన్నా మీరు దేవుడు, అన్నా నువ్వు తోపువే, అన్నా ఒక 1000 రూపాయలు ఫోన్ పోగొట్టే అని మాట్లాడుకుంటా వాళ్ళకు వ్యూస్ ఇచ్చుకుంటా వాళ్ళని మరింత ముందుకు తీసుకొని పోయారు. అన్యాయం చేసిర్రు అని చెప్పనికే గొంతులెత్తిన వాళ్ళకి ఇబ్బందులు కలిగినాయి, కానీ అన్యాయం చేసినోడు మాత్రము వీడియో ముందుకు వచ్చి సారీ ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి నేను బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయను, ఇక మించి బెట్టింగ్ యాప్ ఆడకండి, ఇదంతా అన్యాయం. మరి ఇప్పటి వరకు నీ జేబులు వేసుకున్న పైసల గురించి ఎవడు మాట్లాడాలి? ఇప్పటి వరకు నువ్వు అన్యాయం చేసిన దానికి శిక్ష ఎవరు పొందాలి? బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసే వాళ్ళందరి మీద ఈ రోజు తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ 3, సెక్షన్ 4 ప్రకారం అండ్ BNS 318 ప్రకారం 66D ప్రకారం రోజు కేసులు పెడుతూ ఉన్నారు. అద్భుతం. సెలబ్రిటీస్ అయి ఉండొచ్చు, ప్రైవేట్ సంస్థ అయి ఉండొచ్చు, టీవీ షోస్ అయి ఉండొచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు అయి ఉండొచ్చు, సినిమాలు అయి ఉండొచ్చు. ప్రభుత్వ రంగాలు అంటున్నారు, ప్రభుత్వ రంగం ఏది ప్రమోట్ చేసింది? ఎస్, అక్కడికే వస్తారు. మరి ఇన్ని ప్రాఫిట్లు ఇచ్చే బెట్టింగ్ యాప్ హెడ్ ఎవడైతుంటాడో వానికి ఏం లాభం? మరి అన్న ఏ బిజినెస్ అయినా వానికి లాభం ఉంటేనే కదా ముందుకు నడుపుతాడు, వానికి ఏం లాభం? మరి ఇప్పుడు నువ్వు 1000 రూపీస్ పెట్టినావు, దానికి నీకు ఎంత ఇంకా 998 రూపీస్ వస్తాయి. 2 రూపీస్ వాడు కమిషన్ తీసుకుంటాడు, అట్లా మనకు ప్రాఫిట్. 2 రూపాయలు ప్రాఫిట్ కోసము వాడు 998 రూపాయలు లాస్ అవుతుండు అని అంటే వాడి డబ్బు లాస్ అయిన డబ్బులు సంపాదించుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? లాస్ అవుతున్న ఒక హెడ్ మీకు డబ్బులు ఇచ్చి ప్రజలకు డబ్బులు ఇస్తూ ఒక బెట్టింగ్ యాప్ ఎట్లా రన్ చేస్తున్నాడు నువ్వు అనుకుంటున్నావు. సో ఇక్కడ ఖచ్చితంగా ఇల్లీగల్ గా వాడేదో దందా నడుపుతున్నాడు. అంటే 100 మంది లాస్ అయితే 10 మందికి ప్రాఫిట్ ఇస్తున్నాడు. ప్రాఫిట్ అంటే ఇక ఇస్తాడు అన్న, ప్రాఫిట్ ఎందుకు ఇయ్యాడు? ఇప్పుడు వంశీ టెలిగ్రామ్ అకౌంట్ లా 50,000 మంది ఉన్నారంటారు కదా, మీరు కింద కామెంట్ లో వచ్చి మీరు నిజంగా ప్రాఫిట్ పొందుతున్నారా, లాస్ అవుతున్నారా, ఇది నిజంగా అన్యాయమా అనేది మీ ఒపీనియన్ ని కామెంట్ లో పెట్టండి. డాక్టర్ జితేందర్ IPS, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఇన్ ప్రెజెంట్ తెలంగాణ DGP గారు. ఎస్, చూడండి. శాంతి కుమారి IAS చైర్పర్సన్, దానకిషోర్ IAS ప్రిన్సిపల్ సెక్రటరీ, రామకృష్ణారావు IAS చీఫ్ సెక్రటరీ తెలంగాణ, వికాస్ రాజ్ IAS. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అన్న, నేను వాళ్ళకి ఇంకొకటి మాట కూడా చెప్పిన, అప్పు చేసి గేమ్ ఆడకండి. ఎడిక్ట్ అయిపోతే అదొక పెద్ద వ్యసనం. ఈ మధ్య కాలంలో బెట్టింగ్ వల్ల ఎంత మంది చనిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు అని సర్వే తీస్తే మన ఇండియాలో చదువుకున్న వాళ్ళు, చదువుకొని వాళ్ళు కొంత పర్సెంటేజ్ రోజు రోజుకి పెరుగుతుంది. ఇది అన్యాయం కదా అని అంటే నీ ఆన్సర్ ఇది? పైసా చూపించిన తర్వాత మనకి ఆశ పడుతుంది కదా, నేను ఆడాలి అని చెప్పి అప్పు చేసి మరి ఆడతాడు. ఇప్పుడు ఆ అప్పు కట్టలేడు కదా, మరి చచ్చిపోతాడు కదా అన్న. ప్రజలకు అన్యాయం చేస్తున్నా లేదన్న, నాకు అనిపిస్తలేదన్న. ఎందుకని నేనేం చేస్తలేను వాళ్ళకి. నిజంగా నీకు బెట్టింగ్ పైన డబ్బులు వేస్తే దీన్ని ఇంత ఈజీగా రిటర్న్ గా ఇంత సంపాదించుకోవచ్చు అనే నాలెడ్జ్ ఉంటే నువ్వు ఈజీగా బెట్టింగ్ ఆడుకుంటూ కూర్చోవచ్చు కదా, ప్రమోషన్స్ ఎందుకు చేస్తున్నావు? మన తెలంగాణలో 2017లో తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా బెట్టింగ్ ని లీగల్ బెట్టింగ్ అయినా ఇల్లీగల్ బెట్టింగ్ అయినా బ్యాన్ చేశారు. ఇది కూడా ప్రమోషనే. దయచేసి
వీళ్ళ మీద కూడా ఇదే సెక్షన్స్ కింద కేసు పెట్టాలి. బెట్టింగ్ యాప్ ఫేక్ కాదన్నా, ఏంటంటే అది మైండ్ తేట ఆడాలి, మంచి గేమ్, అది మంచిగా ప్రాఫిట్ ఇస్తుంది. అది మైండ్ ఉంటే ఎవడైనా గెలవచ్చు. అలా ఎవడో తెలియని ఫేక్ ఫేక్ అని చెప్పేసి ఆడతారు. అలా గేమ్ రాదు, అలా అర్థం చేసుకున్నది విధానం రాదు, నెక్స్ట్ ఏది పడుతుంది కూడా వాళ్ళకి తెలియదు. దాన్ని ఇక ఒక్కసారి పైసలు పోయినాయి అనుకో ఫేక్ అని చెప్పేసి అంటారు ఇలా పబ్లిక్. సో అది ఫేక్ కాదన్నా, ఫుల్ పైసలు వస్తాయి అంటే ఫేక్ అసలుకే కాదు. బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడం ఇల్లీగల్ అనే విషయం నీకు తెలీదా? అంటే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అనేది ఇల్లీగల్ అని తెలీదా? అన్న అదర్ స్టేట్ లో చాలా మంది ఆడతారు అన్న బెట్టింగ్ యాప్ లో. ఇప్పుడు మనకి పైసలు వస్తున్నాయంటే ఎందుకు అది తప్పు చెప్పన్నా? ఇప్పుడు ఇంట్లో కూర్చొని మనం గేమ్ ఆడుకుంటూ పైసలు సంపాదించవచ్చు అంటే అది ఎందుకు తప్పు అవుతుంది చెప్పు ఒక మాట. నువ్వు పెట్టిన టెలిగ్రామ్ లింక్ ఓపెన్ చేస్తే ఎంత వస్తాయి నీకు కమిషన్? టెలిగ్రామ్ నుంచి ₹1 రాదన్న, నాకు టెలిగ్రామ్ నుంచి ₹1 రాదు. నా టెలిగ్రామ్ లో ఉన్న వాళ్ళని నేను ఫుల్ ప్రాఫిట్ అయితే తెప్పిస్తాను. నేను 10 విన్నులు ఇస్తా, ఆ 10 విన్నుల 3 పోతాయి, 3 పోతాయి అంతే. ఇంకా 7 ఉంటాయి కరెక్ట్. 7 లో ప్రాఫిట్ వస్తాయి. నేను 40 విన్స్ ఇస్తా డైలీ. 40 విన్స్ లో 3 పోతాయి, 3 పోతాయి అంతే. ఒకవేళ తెలివి లేక నీ ఫాలోవర్స్ నీ టెలిగ్రామ్ లింక్ ఓపెన్ చేసి లక్షల రూపాయలు తండ్రి సంపాదించినయో తల్లి సంపాదించినో తెలియకుండా తెచ్చి అందులో వేసి లాస్ అయితే అలాంటి కుటుంబాలకు అన్యాయం చేసినట్టే కదా. నేను లక్షలు డిపాజిట్ చేయమని నేను చెప్పలే వాళ్ళకి. ఖాళీ ₹1000 డిపాజిట్ చేయండి, ₹1000 తేటే మీకు ముందట ప్రాఫిట్ చేసుకోపోతా అని చెప్పిన. మళ్ళీ గేమ్లు వచ్చిన పైసలు తేటే మీరు గేమ్ ఆడండి, మీ సొంత పైసలు తేటి గేమ్ ఆడకండి, అదే చెప్పిన నేను. ఇప్పుడు ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ నాకు పరిచయం ఉన్న చాలా మంది ఉన్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు ఇదంతా కమిషన్ బేస్డ్ ఉంటది. ఒక బెట్టింగ్ యాప్ మనం ప్రమోట్ చేస్తే ఆ టెలిగ్రామ్ లింకులు ఎవరైతే ఉండి ఆ బెట్టింగ్ యాప్ ని ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో అందులో నుండి సమ్ కమిషన్ మనకు వస్తుంది, దానికోసం మాత్రమే చేస్తున్నారు, అలాగే ₹1 రావు. ఇప్పుడు నువ్వు ప్రమోట్ చేస్తున్న యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియన్ పర్మిషన్ తో ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావా? ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్స్ తో ఉన్నాయి అనుకుంటున్నావా? ఉంది కదా పర్మిషన్ ఉంది కదా దానికి. లేదు, ఇండియన్ పర్మిషన్స్ యాక్చువల్లీ యాప్స్ కి లేవు. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో అది పబ్లిక్ గ్యాంబ్లింగ్ కిందికి వస్తుంది అని రేపు పొద్దుగాల కోర్టులో గట్టి సెక్షన్స్ యాక్ట్స్ బయటకు వచ్చి మీపై చర్యలు తీసుకుంటే మళ్ళీ మిమ్మల్ని కాపాడే నాదుడు ఎవరు? అన్నా ఇప్పుడు వాడు యాప్ వాడు ఏం పైసలు వీళ్ళు ఏం దింగిపోతలేడు కదా అన్న ఒక మాట. ఇప్పుడు వాడు ఒకవేళ ఇలా పైసలు దింగిపోతే అప్పుడు కేసు పెడితే ఒక లెక్క ఉంటది, కానీ వీళ్ళు విన్ అయిన పైసలు విత్డ్రా చేసుకోమని చెప్పేసి వాడు అంత మంచిగా చూపిస్తాడు. నీకు బెట్టింగ్ యాప్ ఎవడైతే ఓనర్ ఉంటాడో వాళ్ళకి నీకు మధ్యలో లావాదేవీలు ఏంటి, ట్రాన్సాక్షన్స్ ఏంటి అన్న? ఇప్పుడు ఒక పర్సన్ గా అలా జాయిన్ అని అనుకో, అలా వచ్చేది కొంచెమే కమిషన్, మాకు ఎక్కువ రాదు. సో ఫైనల్ గా కమిషన్ వస్తుంది, కొంచెమే వస్తుంది కమిషన్. అలా ఎట్లా వస్తుంది కమిషన్? ఇప్పుడు డైలీ గేమ్ ఆడితే మాకు రాదన్న కమిషన్. మాకు వాళ్ళు ఒకసారి మళ్ళీ లింక్ ద్వారా జాయిన్ అయ్యారు అనుకో, అప్పుడు ఒకసారి వస్తుంది కమిషన్. వాళ్ళని ఏంటంటే మేము ప్రాఫిట్ తెప్పించేటట్టు చేస్తాం అంతే. ఇది ప్రాఫిట్ రావడం వల్ల ఏమైనా వస్తుంది వాళ్ళ తరపు నుంచి. నాకు ఇంతమంది ఇప్పుడు జాయిన్ అయ్యారు అనుకో 10,000 20,000 వస్తాయి అంతేగాని ఎక్కువ రావన్న, లక్షలు రావు దాంట్లో. ఓకే, వీళ్ళు అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే కొంతమంది డెమో అకౌంట్ చూపించి కూడా మోసం చేస్తారు, కానీ డెమో అకౌంట్ కూడా చూపించలే నేను వాళ్ళకి. అవును, డెమో అకౌంట్ లో ఆటోమేటిక్ గా డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. మళ్ళీ అది విన్ అయ్యేదాకా మనం ఇప్పుడు జనాలను మోసం చేస్తారు, కానీ అట్లా మోసం కూడా చేయలేక అన్న నేను. రేపు పొద్దున ఇఫ్ ఇన్ కేస్ నువ్వు చూపించే ఆడించే నువ్వు ఆడే యాప్ ఫేక్ అని ప్రూవ్ అయితే ముఖం ఏడ పెట్టుకుంటూ? ఫేక్ అని ప్రూవ్ కాదన్న, ఎందుకంటే ఆడు పైసలు ఏం మన దగ్గర తీసుకుంటలేడు కదా. విత్డ్రాకి హాఫ్ అన్ అవర్ నీ అకౌంట్ లో పడిపోతాయి పైసలు. ఒక రోజుకి ఈ మధ్య కాలంలో బెట్టింగ్ వల్ల ఎంత మంది చనిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు అని సర్వే తీస్తే ఆల్మోస్ట్ మన ఇండియాలో యువత, చదువుకున్న వాళ్ళు చదువుకొని వాళ్ళు కొంత పర్సెంటేజ్ రోజు రోజుకి పెరుగుతుంది చనిపోయే వాళ్ళలో. ఇది అన్యాయం కదా అని అంటే నీ ఆన్సర్ ఏంది? దీన్ని సపోర్ట్ చేస్తున్న వాడిగా నీ ఆన్సర్ ఏంది? ఏందంటే అన్న, ఇప్పుడు మనకి మైండ్ లేదన్న. మైండ్ లేనప్పుడు ఇంకేం చేస్తాడు చెప్పు. వాడు పైసలు చూపిస్తుంది, అది పైసలు చూపించిన తర్వాత మనకి ఆశ పుడుతుంది కదా, నేను ఆడాలి అని చెప్పి అప్పు చేసి మరి ఆడతాడు వాడు. ఇప్పుడు ఆ అప్పు కట్టలేడు కదా, మరి చచ్చిపోతాడు కదా అన్న. దాంట్లో ఇగో మైండ్ పెట్టి ఆడినాం అనుకో ప్రాఫిట్ అనేది వస్తుంది మనకి. మైండ్ పెట్టకుండా ఆడకుండా నెక్స్ట్ ఇప్పుడు స్మాల్ పడ్డది నెక్స్ట్ బిగ్ పడుతుంది అంటే అది బిగ్ పడదా. మరి ఇన్ని ప్రాఫిట్లు ఇచ్చే బెట్టింగ్ యాప్ హెడ్ ఎవడైతుంటాడో వానికి ఏం లాభం మరి? వానికి లాభం లేనిది ఒక బిజినెస్ ని కంటిన్యూ చేస్తారా, ఆపేస్తారు కదా. వన్ ఫైండ్ ఏ బిజినెస్ అయినా వానికి లాభం ఉంటేనే కదా ముందుకు నడుపుతాడు. వానికి ఏం లాభం మరి? లాభం లేకుండా వాడెట్లా నీకు డబ్బులు ఇస్తున్నాడు ప్రమోట్ చేయడానికి? ఇప్పుడు నువ్వు 1000 రూపీస్ పెట్టినావు, దానికి నీకు ఎంత
ఇంకా 998 రూపీస్ వస్తాయి. 2 రూపీస్ వాడు కమిషన్ తీసుకుంటాడు. అట్లా మనకు ప్రాఫిట్ అది 998 రూపీస్ అని అంటే వాడు ఎంత లాస్ అవుతుండు? 998 రూపాయలు లాస్ అవుతుండు. 2 రూపాయలు ప్రాఫిట్ కోసము వాడు 998 రూపాయలు లాస్ అవుతుండు అని అంటే వాడి డబ్బు లాస్ అయిన డబ్బులు సంపాదించుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? సో ఇది ఓవరాల్ గా మనం థింక్ చేస్తే ఇది ఎక్కడ లాసే కదా వాడు అవుతున్నది. లాస్ అవుతున్న ఒక హెడ్ మీకు డబ్బులు ఇచ్చి ప్రజలకు డబ్బులు ఇస్తూ ఒక బెట్టింగ్ యాప్ ఎట్లా రన్ చేస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు. సో ఇక్కడ ఖచ్చితంగా ఇల్లీగల్ గా వాడేదో దందా నడుపుతున్నాడు. అంటే 100 మంది లాస్ అయితే 10 మందికి ప్రాఫిట్ ఇస్తున్నాడు. ప్రాఫిట్ అంటే ఇక ఇస్తాడు అన్న. ప్రాఫిట్ ఎందుకు ఇయ్యాడు? ఇప్పుడు ప్రజలకు అన్యాయం చేస్తున్నా లేదన్న, నాకు అనిపిస్తలేదన్న. ఎందుకని నేనేం చేస్తలేను వాళ్ళకి, వాళ్ళ దగ్గర ఏం దెంగిపోలేని పైసలు ఏం చేస్తలేను నేను వాళ్ళ దగ్గర నుంచి. చాలా మంది అంటారు నేను వాళ్ళ దగ్గర నుంచి దెంగిపోయిన పైసలు అని చెప్పేసి. కాదు, అవి నా సొంత పైసలు ఎగరేస్తున్నా, నా ఇష్టం. యూట్యూబ్ లా కంటెంట్ చేసి డబ్బులు సంపాదించడం చేతగాక ప్రమోషన్ల మీద ఇన్ఫ్లుయెన్సర్స్ పడుతున్నారు. యూట్యూబ్ లో కంటెంట్ ఏందన్న? ఇప్పుడు మీ వైఫ్ తోటి స్టార్టింగ్ లో బాగానే కంటెంట్ చేసినావు, దానికి వచ్చిన డబ్బులు సరిపోవట్లేవా? సరిపోతున్నాయి అన్న. మరి సరిపోతే దానికే అంకితం అవ్వచ్చు కదా, మళ్ళీ ప్రమోషన్స్ కి ఎందుకు వచ్చినావు? ప్రమోషన్స్ అంటే ఇవి నేను చేస్తున్నా, నార్మల్ గా చేస్తున్న ప్రమోషన్స్.